నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో రాజీనామా చేసిన వాలంటీర్లను విధులలోకి తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న వాలంటీర్లు. పట్టణంలో ఫుట్పాత్లను ఆక్రమించిన వ్యాపారస్తులు, తోపుడు బండ్ల వద్ద డబ్బులు వసూలు, ప్రతినిత్యం ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజానికం, పట్టించుకునే అధికారులు. ఎంఆర్ డిజిటల్ టీవీ ఫోకస్. నంద్యాల కబరస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా ఉచిత గొడుగులు ప్రతి ఒక్కరికి నిత్యం పంపిణీ. మహానంది క్షేత్రంలోకి చిరుతపులి హల్చల్. అడవిలోకి కుక్కని ఎత్తుకుపోయిన చిరుత, భయాందోళనలో భక్తులు. నూరు నర్సింగ్ హోమ్ 40 సంవత్సరాలుగా నిరుపేదల పిల్లలకు ఉచితంగా ఒడుగుల శస్త్రచికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ బాబన్ అభినందించిన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి పాల్. ఆళ్లగడ్డ దిగువ హోబిలంలో బాలనయ్య ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ. ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీమ్ కు పంట నష్టాన్ని వివరించండి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. నంద్యాల పట్టణంలోని సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లను విధులలో తీసుకోవాలని వాలంటీర్లు కలెక్టర్కు వినతి పత్రం అందజేయాలని రావడంతో వారు మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్గా వార్డులో ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి వారికి సేవ చేయడం జరిగిందని, కానీ కౌన్సిలర్లు వార్డు ఇన్ఛార్జి తెలిపిన ప్రకారం రాజీనామా చేయడం జరిగిందని, మేము మాత్రం కావాలని రాజీనామా చేయలేదని, వారి ఒత్తిడి వలన రాజీనామా చేయాల్సి వచ్చిందని, మేము 2019 నుండి వాలంటీర్లుగా చేస్తున్నాం. ప్రభుత్వం అందించే పథకాలను, సేవలను ప్రజలకు చేరవేస్తున్నాం. కరోనా సమయంలో కూడా మేము ప్రజలకు ఎంతో సేవ చేశాం. పాల ప్యాకెట్లను తీసుకొచ్చి ఇవ్వడం, వారికి సరుకులను తీసుకొచ్చి ఇవ్వడం, ఆరోగ్యం బాగా లేకపోతే వారిని హాస్పిటల్లో చేర్చడమేమో. వారికి కోవిడ్ పాజిటివ్ అని తెలిసినా కానీ మా ప్రాణాలు లెక్క చేయకుండా, మా ఫ్యామిలీలు లెక్క చేయకుండా వారికి మందులు అందించడం, వారి బాగోగులు తెలుసుకోవడం, వారిని హాస్పిటల్లో చేర్పించడం, ఇలా ఎన్నో సేవలు చేశాం సార్. మీరు మా సేవలను గుర్తించి, మా శ్రమను గుర్తించి మా ఉద్యోగాలు మాకు ఉంచండి సార్. మేము ఎవరు కూడా ఇష్టపూర్వకంగా రాజీనామా చేయలేదు, బలవంతంగా రాజీనామాలు చేయించారు. కావున దయచేసి మా మీద దయ ఉంచి వాలంటరీగా విధుల్లోకి తీసుకోవాలని కోరారు. రోజు ఆ రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల మేము రేపొద్దున మీరు వస్తే ఖచ్చితంగా మీరు ఇప్పుడు చేయకుంటే మిమ్మల్ని ఉంచుకోము, ఖచ్చితంగా తీసేస్తాము. మీరు ఎవరు వచ్చినా, ఎవరిని పిలుచుకొచ్చినా రేపొద్దున అయితే మిమ్మల్ని పెట్టుకోము అని ఎన్నోసార్లు భయభ్రాంతులకు గురి చేశారు. కాబట్టి మేము దాన్ని దృష్టిలో ఉంచుకొని చేశామే తప్ప కావాలని చేయాలని ఏ ఉద్దేశం లేదు. ప్రజలకు సేవ చేయడానికే మేము వచ్చాం, ఇప్పటికీ ఉన్నాం, ఇప్పటికీ ఉంటాం. కాబట్టి మమ్మల్ని గుర్తించి ముఖ్యమంత్రి గారు దయచేసి జాబ్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. జై బాబు. జాబ్ గ్యారంటీ అన్నారు కదా, మరి ఇన్ని లక్షల మంది మేము ఆధారపడినాము. ఇప్పుడు వచ్చి మేము రిజైన్ చేసిన కారణంగా మమ్మల్ని అందరినీ తీసేసిన ఎంతవరకు న్యాయం తెలియదు, కానీ మేము నమ్ముకొని ఉన్నాం సార్. కాబట్టి మాకు న్యాయం చేస్తారని మేమైతే ఇవైతే వదులుకోలేము సార్. కాబట్టి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాము. అసలు కరోనా టైంలో ఎవరు చేయలేదు. డాక్టర్స్, పారిశుద్ధ కార్మికులు ఏ విధంగా అయితే కష్టపడ్డారో మేము కూడా చాలా కష్టపడ్డాం సార్. అప్పుడు ప్రతి ఒక్కరికి కూరగాయలు కానీ, సరుకులు కానీ, అన్ని టాబ్లెట్స్ కానీ అన్ని ఆ సమయంలో కూడా మేము ఇళ్లకు దూరం అయ్యి కూడా సేవ చేసిన తర్వాత ఇప్పుడు ఇవి వదులుకోవాలంటే చాలా బాధగా ఉంటుంది. మేము మనస్ఫూర్తిగా మేమేమి రిజైన్ చేయలేదు, మాకు ఒత్తిళ్ల వల్ల మేము చేయాల్సి వచ్చింది. కాబట్టి మా సేవలను గుర్తించి మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. నమస్తే సార్, మేము నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాం సార్. ముఖ్యమంత్రి గారు మొత్తం మీకే మేము మా వినతి పత్రాన్ని మీకే డైరెక్ట్గా తెలియజేస్తున్నాం సార్. మేము 23వ వార్డు నుంచి కొన్ని వార్డుల నుంచి చాలామంది వచ్చాము. మేమంతా కొన్ని ఒత్తిళ్ల వల్ల రిజైన్ చేశాము.
కానీ మాకు రిజైన్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు, కానీ చేశాము. కానీ ఆ 5,000 జీతంతోనే మా బతుకులు ఉన్నాయి. ఇన్ని రోజులు మేము ఆ 5,000 జీతంతోనే బతికాం. మా పిల్లల్ని పోషించుకోవడానికి కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి అవే యూస్ అయినాయి. కానీ ఇప్పుడు ఆ 5,000 కూడా పోతే మా పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది. మళ్ళీ మమ్మల్ని దయచేసి మమ్మల్ని మళ్ళీ తీసుకోవాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని 1,00,000 మందిని చేశామని పక్కన పెట్టేస్తారు, కానీ ఆ 1,00,000 మందిని అందరినీ మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్ మిమ్మల్ని. అది ఆశగానే మిగిలిపోయింది మాకి. ఆ ఆశని లాస్ట్ సంవత్సరంలో వాళ్ళు జనవరి నెలలో సంక్రాంతి కానుకగా మీకు ఇట్లా 750 రూపాయలు పెంచుతున్నామని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసినారు. తర్వాత 750 కాదు, మీకు 500 పెంచినాము, నెల ఇవ్వమది, 3 నెలలకు ఒకసారి ఇస్తాము, పౌర సరఫరాల శాఖకు సంబంధం, అది మాకు సంబంధం లేదని చెప్పినారు. దాన్ని నమ్మినాము. అంటే వాళ్ళు ఏం చెప్పినా సరే వైసీపీ ట్రాప్లో మా వాలంటీర్ వ్యవస్థ అనేది నడిచింది. ఒకనొక టైంలో వాలంటీర్లు అంతా ఉద్యమం చేసి శాలరీలు పెంచాలని చెప్పి ముందుకు వచ్చారు రోడ్ల మీదకి. ఎక్కడికక్కడ తొక్కి పడేసినారు మమ్మల్ని. అంటే ఒక వ్యవస్థను వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు ఇన్ని రోజులు అనే విషయం మాకు తెలియలేదు. అది ఎప్పుడు తెలిసిందంటే, ఇంకా పని చేస్తే మేము తీసుకున్న వాలంటీర్లు కాబట్టి మా కోసమే పని చేయాలి, లేదా మా కోసం రాజీనామా చేయాలి అనే విషయాన్ని వాళ్ళు చాలా బలంగా మాకు చెప్పినారు. ఆ విషయంలో అయితే ఇంకా మేము చాలా బాధపడినాము. ఆ రోజు ప్రతిఘటించినాము కూడా. నంద్యాల పట్టణంలో నడకదారులు ఆక్రమణలకు గురి కావడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా కేంద్రంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో నడకదారులు కీలక పాత్ర పోషిస్తాయి. ఇటువంటి దారుల్ని ఆక్రమించి కొందరు వ్యాపారాలు చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో పట్టణ వాసులు ఇబ్బందుల మధ్య రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన కాలిబాటలు వృధాగా మారుతున్నాయి. పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వరకు రహదారుల్ని వెడల్పు చేసి వాటికి ఇరువైపులా ఫుట్పాత్లను ఏర్పాటు చేశారు. కానీ గాంధీ చౌక్ కల్పన సెంటర్లో ఫుట్పాత్ మీద ఏర్పాటు చేసుకున్న తోపుడు బండ్ల వద్ద నుండి షాపు యాజమాన్యం వారు ఒక్కొక్క రోజుకి 200 రూపాయల నుంచి నెలకు 3,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ షాప్ ముందర తోపుడు బండి పెట్టుకుంటే చాలు, డబ్బులు చెల్లించాల్సిందే. వారి ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్న మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫుట్పాత్ పై ఆక్రమించిన వాటిని తొలగించి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ నిరంజన్ రెడ్డిని వివరణ కోరగా మాట్లాడుతూ, నంద్యాల జిల్లా కేంద్రం అయినందున తప్పనిసరిగా ఫుట్పాత్ ఆక్రమించిన వాటిని తప్పనిసరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. మనం నంద్యాల పట్టణం అనేది ఫాస్ట్గా, ఎందుకంటే జిల్లా కేంద్రంగా రూపొందడం, తర్వాత ఈ పట్టణంలోకి బయటి ప్రాంతాల ప్రజలు జీవనోపాధి కోసం రావడం, దానివల్ల నంద్యాల పట్టణం అనేది కొంత వేగంగా విస్తరించడము, అందులో భాగంగా వ్యాపార సంస్థలు అయితేనేమి రెసిడెన్షియల్ ఏరియాలు కూడా స్పీడ్గా స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఏమిటంటే, మనం కొన్ని ప్రాంతాల్లో, పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఫుట్పాత్లను, అదేవిధంగా రోడ్ మార్జిన్స్లో కూడా కొంతమంది అక్రమంగా దుకాణాలు, షెడ్లు వేసి ప్రజలకు అసౌకర్యాన్ని కలుగజేస్తున్నట్టు, ట్రాఫిక్ ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నట్టుగా వివిధ సందర్భాల్లో మాకు కంప్లైంట్స్ రావడం జరిగింది. ఈ కంప్లైంట్స్ను బేస్ చేసుకుని ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ జిల్లా స్థాయిలో జరిగినప్పుడు అక్కడ కూడా దీనిపై చర్చించడం, మరి ఎన్నికల తర్వాత ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి ట్రాఫిక్, మున్సిపల్, అదేవిధంగా రెవెన్యూ ఈ అధికారులందరూ కూడా సమన్వయంతో ఆక్రమణలను, ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి తొలగించడం అనేది మేము ఒక ప్రతిపాదన అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి రానున్న రోజుల్లో ఎక్కడైతే ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఫుట్పాత్స్ మీద గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ మరి గతంలో కూడా 2-3 సార్లు అక్కడ ఎవిక్ట్ చేయించడం కోసం ఆక్రమణదారులను ప్రయత్నం జరిగింది. మరి చేసిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ ఆక్రమించినట్టుగా ప్రజలకు బాగా ఇబ్బందిగా ఉన్నట్టు, ఆసుపత్రికి వచ్చే రోగులకు, వాళ్ళకి రాకపోకలకు, అదేవిధంగా అంబులెన్స్ రాకపోకలకు కూడా వాళ్ళు ఇబ్బందులు కలగజేస్తున్నట్టుగా కూడా మా నోటీస్కి వచ్చింది. మరి అట్లాంటి వాటిని కూడా గుర్తించి
వాటి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం అనేది రానున్న రోజుల్లో జరుగుతుంది. నంద్యాల ముస్లిం కుటుంబ సభ్యులకు వారి పిల్లల కోసం ఉచిత పడుగులు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కబరస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ మహబూబ్ ఖాన్, సెక్రటరీ కరీం ఖాన్ బ్రదర్స్ కాజా హుసేన్ వారి ఆధ్వర్యంలో 450 మందికి ఉచితంగా ఒడుగుల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ముఖ్య అతిథులుగా వార్డు కౌన్సిలర్ కృష్ణమోహన్ సమద్ నూర్ బాషా పాల్గొన్నారు. ముందుగా ఒడుగుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఒడుగులు చేయించుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యావసర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాయిబాబా నగర్ కుబ్రా మసీద్ కబరస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి విజయవంతంగా ఉచిత ఒడుగుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఒడుగులు చేయించుకున్న వారి కుటుంబానికి ఉచితంగా నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందని, సొసైటీ ద్వారా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయగలమని మన కుబ్రా ఈద్గా కబరస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో రాను రాను చాలా కార్యక్రమాలు బాధితులు చేస్తాము. అదేవిధంగా ఏ విధంగా అయితే ఉచిత ఒడుగుల కార్యక్రమం చేయదలుచుకున్నామో ముందు ఇటువంటి కార్యక్రమాలు ఉచితంగా పేద అయిన అటువంటి అమ్మాయిలకు పెళ్లి చేయడం కానీ, ఉచితంగా పిల్లలకు చదువులు అయితేనేమి మన చేతనైనంత వరకు సహాయ సహకారాలు చేస్తామంటామని ఈ విధంగా మిమ్మల్ని తెలియజేసుకుంటూ अल्लाह तबारक व तआला का शुक्र है, उसका बड़ा एहसान। भाईचारे के लिए अच्छे से अच्छे काम करते हुए सामने बढ़ने के लिए मैं अल्लाह तबारक व तआला से दुआ करता हूँ। और अल्लाह ताला का रंग है और अल्लाह ఓకే చలమా చూడమా करीम भाई ओके ओके हंसते हुआ आना, रोते हुआ जाना बच्चा काम है। आते स्टेप पर शोभा बनता हंसले तो आती, हम जाते स्टेप पर रो लेते जाती। क्या करेंगे? మహానంది క్షేత్రంలో మళ్లీ సంచరించి హల్చల్ చేసింది చిరుత. క్షేత్రం ఆలయం పక్కనే ఉన్న ఈవో ఆఫీస్ వెనుక మిట్ట మధ్యాహ్నం వచ్చి కుక్క నూట కరుచుకొని వెళ్లింది. దీంతో స్థానికులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఆలయ అటవీ అధికారులు. 2 రోజుల క్రితం క్షేత్రం పరిధిలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు వచ్చి పంది పిల్లను ఎత్తుకెళ్లింది చిరుత. క్షేత్రం పరిధిలోకి చిరుత రావడం ఇదే తొలిసారి. అయితే ఈ సమయంలో భక్తులు ఎవరూ సంచరించకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రాంతంలో పాదముద్రలు సేకరించి సంచరించింది చిరుతనేనని నిర్ధారించారు అటవీ అధికారులు. మధ్యాహ్నం సమయంలో ఈవో కార్యాలయం వెనుక ఉన్న అన్నదాన సత్రం సమీపంలోకి మళ్లీ చిరుత వచ్చింది. దీన్ని చూసి మెరుగుతున్న కుక్కను అడవిలోకి వద్దకు నోటికి కరుచుకుని అడవిలోకి పరారైంది. ఈ సీన్ను చూసి సిబ్బంది భయభ్రాంతులకు లోనయ్యారు. క్షేత్రంలో చిరుత సంచరిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని, అడవి అంచుల వద్దకు వెళ్లకూడదని మైకుల్లో ప్రకటించారు ఆలయ అధికారులు. పెంపుడు జంతువులను స్థానికులు ఇళ్ల వద్దనే బంధించాలని, వాటిని వదిలేయడం వల్ల చిరుత మళ్లీ వచ్చే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
అన్నారు. అయితే అడవి చివరకు చిరుతలు రావడం సహజమేనని, అప్రమత్తంగా ఉండడం తప్ప చేసేది మీరు లేదని చేతులెత్తేశారు అటవీ శాఖ అధికారులు. నంద్యాల పట్టణం శ్రీనివాస్ నగర్ లోని నూర్ నర్సింగ్ హోమ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఉచిత ఒడుగుల శస్త్రచికిత్స శిబిరాన్ని గౌరవనీయులు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దాదాపు 40 సంవత్సరాలుగా ముస్లిం దూదేకుల నిరుపేదల పిల్లలకు అధునాతన శాస్త్రీయ సంప్రదాయ పద్ధతులతో ఉచితంగా ఒడుగుల శస్త్రచికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ బాబన్ ఫరూక్ అభినందించారు. డాక్టర్ బాబన్ మాట్లాడుతూ ఎలాంటి కోత కుట్టు లేకుండా రక్తస్రావం జరగకుండా ప్లాస్టిక్ బెల్ అనే డివైస్ ఉపయోగించి ఉచిత ఒడుగుల వైద్య శస్త్రచికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, ఈరోజు దాదాపు 200 మందికి పైగా ఒడుగుల చికిత్స నిర్వహించి ప్రతి ఒక్కరికి ఎర్రని వస్త్రం, మందులు, బ్రెడ్ పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. మా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మమ్మల్ని అభినందించిన మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అండి. బక్రీద్ అంటే చాలా త్యాగంతో కూడినటువంటి ఫెస్టివల్. ఇది చాలా పవిత్రమైనది. ఇందులో భాగంగానే బక్రీద్ ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా 40 సంవత్సరాల నుంచి కూడా మేము ఉడుగుల కార్యక్రమం, అదే కట్నా కార్యక్రమం ఉంటారు, సున్నత్ కార్యక్రమం ఉంటారు కాబట్టి ఇది చేస్తున్నాము. పేద పిల్లలకే కాకుండా అందరూ కూడా చేస్తున్నాము. మేము చేసే పద్ధతి కూడా ప్రత్యేకంగా ప్లాస్టిక్ బెల్ మెథడ్ అని చెప్పబడుతుంది. ఈ ప్లాస్టిక్ బెల్ మెథడ్ లో రక్తస్రావం చుక్క కూడా పోదు, రక్తస్రావం ఉండదు. ఏసెప్టిక్ ప్రికాషన్స్ తీసుకుంటాము. అలాగే పిల్లవాడికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 2వ రోజు నుంచి నడవచ్చు, 3వ రోజు నుంచి స్కూల్ కూడా వెళ్ళొచ్చు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి బట్ట కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, అలాగే బ్రెడ్, ఇవన్నీ కూడా మేము ఉచితంగా ఇస్తున్నాము. ఇట్లా నేను నంద్యాలకు వచ్చి 40 సంవత్సరాలు దాటింది. అప్పటి నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ ప్లాస్టిక్ బేగ్ ఎండకడం వల్ల 15 సంవత్సరాల నుంచి కూడా ఇది చేస్తున్నాము. ఇది చాలా అరుదుగా చేస్తున్నాము. ఎందుకంటే ఈ టెక్నిక్ తెలియక ఇంకా పూర్వకాలం లాగానే కట్ చేయటం, వదిలేయటం, రక్తస్రావం చేయటము, అన్ని కాంప్లికేషన్ అవడం కూడా జరుగుతుంది. కాబట్టి మేము ప్రజలకు ముఖ్యంగా విన్నవించుకునేది ఏమిటంటే, ఈ పూర్వంలాగా ఈ క్రాక్స్, ఈ హజాములు వీళ్ళందరూ కూడా కట్ చేసి వదిలేసినప్పుడు పిల్లలు చాలా ఇబ్బందిలో ఉన్నారు, కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది వెళ్ళకుండా మేము ఈ కండక్ట్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా చేసుకుంటే పిల్లలకి మంచిది, అందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తాము. ఆళ్లగడ్డ దిగువ అహోబిలంలో బాలయ్యలయ ప్రతిష్టను శాస్త్రోక్తంగా శనివారం నిర్వహించారు. ఆలయ జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ జూలై 3 నుంచి 7 వరకు జరగనుంది. ఇందులో భాగంగా బాలాలయ ప్రతిష్ట శుక్రవారం రాత్రి ఆరంభించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ కైంకర్యంలో సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పి నిత్య పూజలు చేశారు. ప్రత్యేకంగా అమర్చిన యజ్ఞగుండాల వద్ద వాసుదేవాది మూర్తులను ఆవాహన చేసి హోమ కార్యక్రమాలు నిర్వహించారు. పూర్ణాహుతి జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. देवी
నంద్యాల గత సంవత్సరం రబీ సీజన్లో పంట నష్టపోయిన వివరాలను ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీంకు స్పష్టంగా నివేదించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఛాంబర్లో కేంద్ర కరువు బృంద పర్యటనపై జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర బృందం టీం లీడర్ న్యూఢిల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డైరెక్టర్ చిన్మయ్ గాట్మేర్, తాగునీరు పారిశుద్ధ్య శాఖ డిప్యూటీ అడ్వైజర్ ఆశిష్ పాండే, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్, సోనీ సభ్యుల బృందం ఈ నెల 20వ తేదీన జిల్లాకు రానుందని, కేంద్ర కరువు బృందం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కరువు తీవ్రతను ఆ బృంద పరిశీలకులు సమగ్రంగా విచారించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. కరువుకు సంబంధించి 13 మండలాల్లో 36,389 హెక్టార్లలో పప్పు శనగలు, 4,116 హెక్టార్లలో మినుములు, 2,076 హెక్టార్లలో పొగాకు, 12,908 హెక్టార్లలో జొన్న పంటలకు జరిగిన నష్టాన్ని స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఇంటర్ మినిస్టీరియల్ టీంకు వివరించాలన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాలలో రాజీనామా చేసిన వాలంటీర్లను విధులలోకి తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న వాలంటీర్లు. నంద్యాల పట్టణంలో ఫుట్పాత్లను ఆక్రమించిన వ్యాపారస్తులు, తోపుడు బండ్ల వద్ద డబ్బులు వసూలు, ప్రతినిత్యం ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్న ప్రజానికం, పట్టించుకుని అధికారులు. ఎంఆర్ డిజిటల్ టీవీ ఫోకస్. నంద్యాల కబరస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా ఉచిత గొడుగులు ప్రతి ఒక్కరికి నిత్యం పంపిణీ. మహానంది క్షేత్రంలోకి చిరుతపులి హల్చల్, అడవిలోకి కుక్కని ఎత్తుకుపోయిన చిరుత, భయాందోళనలో భక్తులు. నూరు నర్సింగ్ హోమ్ 40 సంవత్సరాలుగా నిరుపేదల పిల్లలకు ఉచితంగా ఒడుగుల శస్త్రచికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ బాబన్ అభినందించిన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి పాల్. ఆళ్లగడ్డ దిగువ హోబిలంలో బాలనయ్య ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ. ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీంకు పంట నష్టాన్ని వివరించండి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.